హలో, పోలీస్ స్టేషన్. వావ్, చాలా బాగుంది. ఏం ఒక టేస్ట్. సీరియస్లీ అక్క, మీ చేతిలో ఏదో మహత్యం ఉంది. టేస్టీగా ఉంది. మీ అక్క కోటిలో ఒకటి. వంట చేసిన చేతులకు ముద్దులే ఇవ్వాలి. ఇది లేదంటే నేను లేదు. అక్క నాకు చాలు. ఏంటి తినేసాళ్ళు? అయ్యో వద్దు బావా, నేను చాలా తినేసాను. నాకు ఆకలి వేయట్లేదు. నా కోసం తిను. అయితే సరే, కాస్త పెట్టండి. ఏం కుళ్ళుతున్నావా? నా మరదాలకి నేను తినిపించకుండా వేరే ఎవరు తినిపిస్తారు? సరే, నేను వెళ్తున్నాను. విజయ్, ఏంటి? కాస్త ఇక్కడికి రండి. చూస్తాను. విషయం ఏంటి? నాకు బోల్డ్ అంత పని ఉంది. మీరు ఒక పని చేయండి, ఈ పాలు తీసుకువెళ్ళి రుచికి ఇవ్వండి. ఓకే, వెళ్ళండి. బావా, నువ్వెందుకు పాలు తీసుకొచ్చావు? అది కవిత కొంచెం పని ఉంది, అదే నేను తీసుకొచ్చాను. ఓ సో స్వీట్ బావా. థ్యాంక్ యూ బావా, యు ఆర్ సో స్వీట్. బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. విజయ్, విజయ్, ఏం ఆలోచిస్తున్నావు? మసాజ్ని బాగా చెయ్యి. విజయ్, నాకు నడుములు నొప్పులు వస్తున్నాయి. నాకు నడుము కూడా మసాజ్ చేస్తావా? సరే, తప్పకుండా బేబీ, నో ప్రాబ్లం.
ఏంటి విషయం విజయ్? ఈ రోజు నీ మసాజ్ చాలా విచిత్రంగా ఉంది. అన్నీ నీ మీద ఉన్న ప్రేమనే. ఏంటి విజయ్ నువ్వు ఇంకా రెడీ కాలేదా? ఎప్పుడు నీ వల్లే ఆలస్యం అవుతుంది. సారీ మా, నేటికి నేను రాలేదు. నాకిప్పుడు జ్వరం వచ్చేట్టుగా ఉంది. ఎందుకు? ఏమైంది? నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. అవునండి, ఒళ్ళు వేడిగానే ఉన్నట్టుంది. సరే, మీరు పండుకుని రెస్ట్ తీసుకోండి. కుదిరితే డాక్టర్ కి కాల్ చేసి మీరు చెక్ చేసుకోండి. మన రుచికి కూడా కరెక్ట్ టైంకి తిన్నట్టుంది. తనని కూడా చూసుకోండి, సరేనా? నువ్వు ఎందుకు బాధపడక. నీ దగ్గర ఒక విషయం చెప్పాలి. ఈరోజు నా భార్య చాలా అందంగా ఉంది. ఏంటి విజయ్, మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నావు? ఎందుకంటే నువ్వు చాలా హాట్గా ఉన్నావు, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. అలాగా? ఎప్పుడు చూడు ఇదే కదా చెప్తున్నారు. నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. పండుకుని రెస్ట్ తీసుకోండి, రుచిని జాగ్రత్తగా చూసుకోండి, సరేనా? గుడ్ మార్నింగ్. బావా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదా? ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదు, చాలా టయర్డ్గా ఉంది. మరి ఎందుకని ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నావు? నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను కాఫీ తీసుకొస్తాను. వద్దొద్దు, నీ రూమ్కి వెళ్ళు. నువ్వు వెళ్ళి ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వు. నీ మామ సూపర్గా కాఫీ వేసి తీసుకొస్తాను, దాన్ని తాగేసి బాగా చదువుకోవాలి. ఓకే బావా. ఓకే. నా డార్లింగ్ మర్దాలికి వేడి అయిన కాఫీ. థ్యాంక్ యూ బావా. రా నా పక్కన కూర్చో. థ్యాంక్ యూ. వా బావా, కాఫీ చాలా బాగుంది. ఒక విషయం చెప్పనా? చిన్న పిల్లగా ఉన్న నువ్వు పెద్ద పిల్ల అయిపోయావు. అది నాకు తెలుసు కదా. ఇప్పుడు చాలా అందంగా కూడా ఉన్నావు. థ్యాంక్ యూ బావా, కానీ అక్క కన్నా అందంగా లేనులే. అదేమో నిజమే. బావా, నాకేదో కళ్ళు తిరుగుతున్నట్టుంది. ఏమని చెప్పనా? ఎగ్జామ్ అన్న వల్ల
నువ్వు నైట్ అంతా కూర్చుని చదువుతున్నావుగా, అదే దీనికి కారణం. ఇప్పుడు నీకు అవసరమైంది మంచి నిద్ర. ఆ కాఫీ కప్ని నా దగ్గర ఇవ్వు. ఇప్పుడు బాగా పడుకుని నిద్రపో. కాసేపటికి చదవడం అవసరం లేదు. బాగా రెస్ట్ తీసుకుంటే అన్నీ బాగా అవుతుంది. నువ్వు కరెక్ట్గా పడుకో. ఓకే. ఓకే బావా. ఓరే దేవుడా, ఏం ఒక అందం కదా. నీకొట్టి తెలుసా, ఈ క్షణం కోసం నేను చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. నువ్వే ఇప్పుడు చెప్పావుగా మీ అక్క చాలా బాగుందని. కానీ నీకన్నా అందమైన అమ్మాయి ఈ ప్రపంచంలో అసలు లేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎప్పుడు చూడు ఫోన్ లోడుకుంటూనే ఉన్నావు. ఇప్పుడంతా చదివేదే లేదు నువ్వు. అక్క నేనెంత చదివి పూర్తి చేశాను, అందుకే ఫోన్ చూస్తున్నాను. నువ్వు ఎందుకు అనవసరంగా తిడుతున్నావు? 5 నిమిషాలని చెప్పి 5 గంటల వరకు లోడుతున్నావు. ముందు బుక్ తీసి చదువు. నిన్న నువ్వు నేను బావ కలిసి ఫొటోస్ తీసుకున్నాం కదా, అదే చూస్తున్నాను. తర్వాత ఫోన్ పెట్టేస్తాలే. అలాగా, చూపి. ఇలా చూడు, నువ్వు నేను బావ సూపర్ గా ఉన్నాం కదా. అవునా, బాగుందా? సరే దాన్ని వదులు. నీ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోతున్నాయి? ఎగ్జామ్ నెక్స్ట్ వీక్ అయిపోతుంది అక్క. ఫోన్ ని కింద పెట్టి ముందు బుక్ తీసి చదువు. ఎగ్జామ్స్ లో మంచి మార్క్ తీయాలి. అక్క మనం ఒక సెల్ఫీ తీసుకుందామా? అక్క ప్లీజ్ అక్క. ఏంటి ఒకే ఎప్పుడు ఒక చూసినా సెల్ఫీ సెల్ఫీ, సెల్ఫీ అంటావు? ఒక ఫోటో తీసుకుందాం ప్లీజ్ కా. అక్క స్మైల్ చేయి. అక్క నవ్వక్క. కామెడీ చేయకుండా త్వరగా ఫోటో తీసి వెళ్ళి చదువు. అక్క ప్లీజ్ అక్క, ఒకే ఒకసారి స్మైల్ చేయి. ఇలా చూడు, ఒకసారి స్మైల్ చేయి. ఇలా సరే ఓకే. అంతే, ఎలా వచ్చిందో చూద్దాం. ఇలా చూడు. ఏమైంది రుచి? రుచి ఏమైందే? హలో డాక్టర్. మేడం, ఈమె ప్రెగ్నెంట్గా ఉంది. డాక్టర్ ఏం చెప్తున్నారు అర్థం అవ్వలేదు. నేను నిజమే కదా మేడం చెప్తున్నాను. లేదు, నేనేం అడుగుతున్నానంటే రుచికి ఇంకా పెళ్లి కాలేదే. కవిత మేడం, ఈ కాలపు ఆడవాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందని అసలు ఎవరికీ తెలియదు. ఇదిగో చూడండి, ఇవన్నీ మీ పర్సనల్ మ్యాటర్. ఈ విషయం గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. సరే, నేను బయలుదేరుతాను. ఏం చేయాలని డిసైడ్ చేశాక నాకు కాల్ చేయండి. అక్క ఇది అసలు ఎలా జరిగిందో నాకు తెలియదు అక్క, నిజంగా చెప్పు. నీకు తెలీదా? నీకు కడుపు వచ్చింది కానీ నీకేం తెలీదా? ఎట్టిది జరిగింది చెప్పు. అక్క నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకే తెలియకుండా ఇలా జరిగింది అనుకుంటున్నాను. అక్క ప్లీజ్ గా నేను చెప్పేది నమ్ము. బావతో మాత్రం ఈ విషయం చెప్పకక్క. రుచి, ఇది ఎలా జరిగిందని నాకు అసలు అర్థం అవ్వలేదు. నాకు ఒకే కన్ఫ్యూజ్డ్గా ఉంది. నేను చెప్పేది విను. చెప్పక్క. నేను నీ దగ్గర ఏం చెప్తున్నానో అది మాత్రమే చేయాలి. ఓకే.
అక్క నువ్వు చెప్పిన ప్రకారమే నేను అన్ని చేస్తాను, సరేనా? హలో, చెప్పండి శర్మ అంకుల్, ఏంటి విషయం? ఓ అలాగా, నేను వస్తున్నాను అంకుల్. ఓకే. విజయ్, విజయ్ కాస్త ఇక్కడికి రండి, నాకు కొంచెం పని ఉంది. వస్తానుండు. శర్మ అంకుల్ ఫోన్ చేశాడు, అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నాడు. నేను వెళ్ళొస్తాను. మీరు ఈ పాలు తీసుకుని రుచి దగ్గర ఇచ్చేయండి, సరే. సరేనా? ఓకే. మర్చిపోకండి. ఓకే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఆ. ఓకే, థ్యాంక్ యూ బావా. నేనంటే నీకు చాలా ఇష్టం కదా. చాలా ఆపు, ఆఫ్ చేయి. ముందు ఈ ప్రాజెక్ట్ పాలు వర్క్ తాగు. అయిపోతుంది బావా, ఇది అయిపోగానే నేను పెట్టేస్తాను, అవన్నీ సరేనా? తర్వాత చూసుకుంటావు, ముందు ఈ పాలు తాగు. ఓకే. బావా, పైన రూమ్ లో నా బుక్స్ ఉన్నాయి, నువ్వు కాస్త వెళ్ళి నా కోసం తీసుకొస్తావా? కానీ పాలని మర్చిపోకుండా తాగాలి.
నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లి జీవితం నాశనం చేస్తావు? సారీ సిగ్గులేదా నన్ను నీకు? క్షమించు. సారీ కవిత, సారీ. ఏంటి సారీ? ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి మీద చెయ్యేస్తావు? ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. ఇక్కడ జరిగినవన్నీ నా ఫోన్ లో రికార్డ్ చేశాను. నేను చెప్పేది విను. ఈ వీడియోని పోలీస్ దగ్గర చూపిస్తాను చూడు. వద్దు వద్దు కవిత. పోలీస్ వచ్చి నీకు నిర్ణయం చేస్తాడు. ఉండ్రా. నువ్వు ఇలా చేసినందుకు నిన్ను చంపినా నేను కూడా నా తెలియకుండా ఆత్రం చేశాను. దక్కదురా. ఇకపై ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయను కవిత. నీ సారీ కుప్పలవే. నువ్వు అక్క దగ్గర చెప్పమ్మా. ప్లీజ్ 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 ఆ మాధవ్, ఫోన్ నీవు దయచేసి నేను ఇవ్వు. ఇవ్వను. ఇచ్చేయని చెప్తున్నాగా, ఇచ్చేయని చెప్తున్నాగా, ఈ చెప్తున్నాగా. ఏయ్, ఫోన్ ఇవ్వే. ఈ చెప్తున్నాగా. వదలరా. ఈ ఇవ్వు ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వు. ఇప్పుడు మర్యాదగా ఇవ్వబోతున్నావు కదా నువ్వు. వదలు చెప్తాను కదా. ఇవ్వే ఇవ్వవే. వదిలే. ఏయ్, పోలే. నేను ఖచ్చితంగా ఫోన్ ఇవ్వు. జైల్లో వేస్తాను ఫోన్ చూడురా. ఇవ్వు. ఎక్కిరిస్తున్నావా? ఇప్పుడు ఏం చేస్తావు చూడు. ఫోన్ ఇవ్వపోతావా లేదా? ఫోన్ ఇవ్వు. ఇప్పుడు మర్యాదగా ఇవ్వపోతావా లేదా? చేయకు. వదిలే. ఏయ్, పోవే. ఇప్పుడు మర్యాదగా నువ్వు ఫోన్ ఇవ్వలేదంటే నేను నిన్ను చంపేస్తాను. ఇవ్వు ఇవ్వు అని చెప్పలే కదా. వదిలే. వదిలే. అక్క, బావకి ఏమైందక్క? నాకు చాలా భయం వేస్తుంది. పోలీసులకు కాల్ చేసి చెప్పిద్దామా? నీకేం బుద్ధి లేదా ఏంటి? వాడిని మనము తెలియకుండా చంపినా కూడా పోలీస్ మనల్ని పట్టుకుపోతారు. మనం ఒక్కడిని చంపేశాము. పోలీసుని పిలిస్తే మనం జైలుకే వెళ్లాల్సి వస్తుంది. లేదక్క. కానీ అక్క, ఈ విషయం పోలీసులకు తెలుస్తుంది కదా. మనం పోలీసులకు కాల్ చేద్దాం అక్క, ప్లీజ్ అక్క. కానిస్టేబుల్, చెప్పండి సార్. అంబులెన్స్కి ఫోన్ చేయి. ఓకే సార్. బాడీని పోస్ట్ మార్టానికి పంపించాలి. మేడం, యు ఆర్ అండర్ అరెస్ట్. వీళ్ళని ఖైదు చేయండి. ఎస్ సార్. బయలుదేరండి.